హాయ్ అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మా వంటలన్నీ చూస్తురండి. మీ అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. కదా, మీరు అందరూ మమ్మల్ని ఇంతవరకు ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున అండి. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే మాకు కామెంట్ చేయండి, మేము చేస్తామండి. మా వడియాలకు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చిరండి. అందరికీ థ్యాంక్ యూ అండి, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా మేము కామెంట్స్ రిప్లై ఇవ్వకపోతే కూడా సారీ అండి, మేము చూసుకొని మళ్ళీ ఇస్తాం మీకు. ఈరోజు చూడండి, అర్థమైంది వచ్చి మీకు ఇప్పటికే కదా అండి, మీకు తొందరగా అర్థమైపోతుందండి. చూడండి, ఇవి మామిడికాయలు ఏం చేసినామంటే ఇట్లా కట్ చేసుకున్నాం. ఈ మామిడికాయలని పైన మొత్తం తీసేయాలండి. చెక్కు తీసుకొని ఇట్లా మంచిగా చిన్న ముక్కలు చేసుకొని మనం పెట్టుకోవాలి. దీని తర్వాత మనం మీ ఇష్టం అండి. ఇంకో తురుముతే తురుమండి, కట్ చేస్తే కట్ చేయండి. చిన్న ముక్కల పెద్ద ముక్కల ఉడికిపోతాయి కాదమ్మా, కొందరు పెద్దగా ఇష్టపడరు కదండి, అందుకంటున్నా. మీరు తురుముతే తురుముకోండి, మీ ఇష్టం. ఎట్లయినా వేసుకోండి, తురుముకోండి, చిన్నగానే ముక్కలు కోసుకోండి, ఎట్లైనా వేసుకోండి. అంతే. బెల్లం వేస్తే మంచిగానే కరిగిపోయినట్టే అవుతాయి. మంచిగా చేసేది మీకు అర్థమైపోయింది కదా. బెల్లం చేస్తున్నాం, బెల్లం తోటి చేస్తున్నాం. నాకు ఇప్పుడే నోరు ఊరుతుందండి. అంటే ఈ బెల్లం తోటి ఎందుకు చేస్తున్నాం అంటే మనం దోశలకు, బ్రెడ్ కు, పిల్లలు కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఊరికే కారం తినలేకపోతారు కదా. ఇందులో కొంచెం కొంచెం వేస్తాం అనుకో, మీరు దేనికి తినకుండా పెరుగన్నంకు తినండి. ప్రతి దానికి ఇది మంచిగా ఉంటదండి. చూడండి, మేము మ్యాంగో కదా, తీయగా మంచిగా ఉంటది. బెల్లం వేసి పెడితే ఎంత బాగుంటది. చిన్నపిల్లలకు బాగుంటది. ఇది మనకు కూడా బాగుంటది. దోశలకు కానీ, బ్రెడ్ కానీ, దేనికి కానీ మంచిగా ఉంటది. అట్లా అనేసి మసాలాలన్నీ వేసుకొని అన్ని వేసేస్తే పిల్లలకు తినలేకపోతారు కదా. అది మనం పిల్లలకి ఎట్లా ఈజీగా తినాలా, మనకు ఎట్లా మనకు అంటే ఇప్పుడు పూరికైనా దోశకైనా పెరుగన్నంకైనా కానీ పిల్లలు ముద్దగా తింటారు. ఇది కదమ్మా, చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇది ఎట్లా చేస్తామో దీని ప్రాసెస్ ఏందో రండి చూద్దాం. మనం తురుముకున్న మ్యాంగోస్ అన్నీ ఫస్ట్ ఇవన్నీ వచ్చేసి మాకు ఒక 1/2 kg ఉన్నాయండి. మేము క్వాంటిటీ మొత్తం మీకు ఇది 1/2 kg ముక్కలు అన్నట్టు. మనకి 1/2 kgకి 400 గ్రాము బెల్లం, 400 గ్రాములు. అంటే 1/2 kgకి 100 గ్రాములు తక్కువ, 400 గ్రాములు బెల్లం వేసుకోండి. 500 గ్రాములు మ్యాంగో ముక్కలు. మీకు బెల్లం ఇంకా కొద్ది తక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి. కానీ ఇట్లా ఉంటేనే కరెక్ట్ ఉంటుందండి. మనకు సరిపోతుంది. స్వీట్ అనేది మనకు బ్యాలెన్స్ మంచిగా అవుతుంది. దీనికి సరిపడా జీరా పౌడరు, కొంచెం ఉప్పు, కారం అంతే. మనం ఇది ఎట్లా చేద్దాం చూద్దాం రండి. ఇవన్నీ మనము ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇందులో ఏం వేసుకోవద్దు. ఫస్ట్ మనం ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే మనం బెల్లం కూడా వేసుకుందాం. మనము ఈ బెల్లం అంతా ఇల్లు వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు దీంట్లో నుండి వచ్చే వాటరే మనకు మ్యాంగో మళ్ళీ అంటే బెల్లం రెండు జ్యూస్ అయిపోతాయండి. మనకి అది మొత్తం పాకం వచ్చినట్టు అవుతుంది. అంతే. అది ఇదంతా కలిపి మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. అంతే. ఇది మనకు కొంచెం ఉడకాలి. పెట్టుకుందాం మనము. కొంచెం మనకి ఉడకాలి. అది ఎంతవరకు ఉడికిందో చూద్దాం మనము. చూడండి, మన టెక్స్చర్ మారిపోతుంది. బెల్లం అంతా ఇంకా కొంచెం మంచిగా పాకం రావాలి. మనకి ఇవి మంచిగా ఉడికిపోవాలి. దీంట్లోనే ఆ ముక్కలు పాకంలోనే ఉడుకుతాయి. అవును, ఉడుకుతేనే కానీ దీని టేస్ట్ బయటికి రాదండి మనకి. చూడండి, సగంకి సగం అయిపోతుంది ఇది. ఇంకా కొద్దిగా ఉడకాల. 50% అయింది, ఇంకా 50% కావాలి మనకి. ఇంకా కొంచెం మూత పెట్టుకుందాం. మంచిగా సిమ్ చేద్దాము, ఉడికిద్దాము. మంచిగా ఉడికితే అంత మంచిగా అవుతుంది తెలుసా. మంచిగా తేనె లెక్క అవుతుంది. అది మంచిగా ఉడకాలి. మంచి పాకంలో ఉడుకుతుంది. కానీ కట్టా మిట్ట అంటారు హిందీలా. తెలుగులోనేమో పుల్ల పుల్లగా తీయ తీయగా అంటారు. తీగ పాకము. కడుపుతోటి చూస్తే మాత్రం మరీ నోరు ఊరుతుందండి. వాళ్ళ ఇష్టంతో తింటారు. వాళ్ళైతే మంచిగా ఉంటుంది. దోశకు కానీ, బ్రెడ్ కానీ, దేనికైనా తింటారు. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. అది చూడండి, మీరు చేసుకొని చూడండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారు. కారం తినలేకపోతారు కదా వాళ్ళు. అట్లా మొత్తానికైతే ఇందులో ఒక చుక్క నూనె కూడా లేదన్నట్టు. నూనె పోయొద్దు. కొంచెం లైట్ గా కారం, ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి, అంతే. ఇది ఎవరు చేస్తుండేనే అసలు నీకు ఎట్లా తెలుసు చెప్పు?
ఇక మా అమ్మ చేస్తుండేది, మా అత్త చేస్తుండే. చిన్నపిల్లలకు ఇప్పుడు మామిడి పండ్లు మనం పచ్చళ్ళు పెడుతుంటాం కానీ ఎర్ర ఎర్రగా వెళ్తుండే. వెళ్ళినప్పుడు ఎందుకు ఎస్ట్ చేయాలని మనం బెల్లం వేసి చేస్తుంటే మేము. అవును. ఇక చిన్నపిల్లలు ముద్దుగా తిందరు వాళ్ళందరూ. పెరుగన్నంలా ఇంకా బాగుంటది నిజం. మనము పిల్లలకు మనం మెత్త కలుపుతాం కానీ ఇది వేసి పెడతాం కదా, ముద్దుగా తింటారు పిల్లలు. నిజంగా బాగుంటదండి, ఇది చాలా బాగుంటది. మీరు ఒకసారి పెరుగులు పెట్టుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. తింటే మేము గుర్తొస్తాంలేండి, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటది, బాగా ఉంటది. లైట్ కారం, ఎక్కువ కారం వేసుకోకండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అట్లా అనేసి. మనం వేయంగా చూడరా, వాళ్ళు కొంచెం కొంచెమే వేసుకోవాలి. అందులో నూనె గిట్ల ఏం పోయొద్దు, అంతే. ఏది లేకుంటేనే అది బెల్లంది మంచిగా ఉంటది, బెల్లం ఆకాయ తొక్క అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఉడికినాక చూపిస్తామండి మేము. ఇదంతా ఉడికినాక చూపిస్తామండి మేము. మనకు ఇప్పుడు ఇది పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చాలా వేడిగా ఉందండి, అందు గురించి అనేసి. బెల్లం కదా మరీ వేడిగా ఉంటుంది. చూడండి ఇగో, ఇంకా తీగ పాకం కొంచెం రావాలండి. తీగ తెగిపోతుంది, ఇట్లా తెగొద్దు మనకి. ఇగో ఇది మొత్తం ఇట్లా నిటారుగా ఇట్లా రావాలి మంచిగా. ఇంకా కొద్దిగా అయితే మనకు ఒక 2 నిమిషాలు అయితే అవుతుంది. అంతలోపు మనం కారము అవన్నీ వేసుకుందామండి. ఎక్కువ వేయద్దు. 1 చెంచా కారం అంటే 1 చెంచా కారం. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు 1 చెంచా కారము, 1 చెంచా ఉప్పు. దాంట్లోకి కొద్దిగంత జీలకర్ర పొడి. ఎందుకు కొద్దిగా వేయాలి? ఇవన్నీ కాకుండా జీలకర్ర పొడి ఎందుకు వేస్తారంటే మనకి కచ్చ మామిడి పండు కూడా మనం ఇవన్నీ వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇది కూడా అంతే కదండి. మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. దీన్ని కానీ ఎక్కువ కారము అది ఎక్కువ పోస్తే కూడా పిల్లలు తినలేరు. ఇట్లా ఉంటే మంచిగా తినగలుగుతాం చూడు. కొంచెం మనకి ఇంకో కొంచెము, ఇప్పుడు ఎంత 90% అయిపోయింది, ఇంకా 10% అయితే మనకి ఇది అయిపోయినట్టేనండి. మనకు జామ్, మ్యాంగో ఆవకాయ జామ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అది ముక్క అంతా పాకంలో ఉడుకుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. అదే అమ్మ, మంచిగా అయింది. ఇంకా కొద్దిగా ఇక చూడండి ఉడికిపోయింది కూడా మామిడికాయ. చల్లగా అయినాక ఒక సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇయర్ మొత్తం, సంవత్సరం మొత్తం పాడవదండి ఇది మనకి. దీంట్లో మనకు ఒక నీళ్ళ డ్రాప్ కూడా లేదు. మీకు ఇంకా మంచిగా ఉండాలంటే మంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, అంతే. చూడండి కలర్ వచ్చేసింది మనకి, చూసారా? ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇగో చూసారా? అది చపాతీకి కూడా బాగుంటుంది నీరుగా. అవును, చూడండి పుల్ల పుల్లగా తీయగా కారం. ఇగో ఎంత మంచిగా అయిందో మీరే చూడండి. చూడండి, చూసిరండి. ఇగో అది మొత్తం పాకంలోనే ఉడుకుతుంది కదా ఎన్ని రోజులైనా. చూడండి ఇక బాగుంటుంది మనకు. చల్లారిందంటే ఇంకా దీనంత అద్భుతం ఏది ఉండదండి, నిజం చెప్తున్నా. మస్తు ఉంటుంది ఇది. పెరుగన్నంలో తినాలి, భలే రుచిగా ఉంటుంది. మీరు చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అంటే మంచి మంచి వంటలతో మేము వస్తూనే ఉంటాము కదమ్మా. ఇదైతే మా అమ్మమ్మ, మా నాయనమ్మ అందరం ఈ పచ్చడి తిని ఇంతవరకు వచ్చేసినాం మనము కదమ్మా. తప్పకుండా మీరు చేసుకోండి, మరి బాగుంటుందా లేదా మీకు తెలుస్తుంది. నాకు మాత్రము ఇది పెరుగన్నంతో ఇష్టం అండి. మీరు ఏదన్నా చేయకుండా మంచి 2 కాయలు తీసుకొని మద్దుగా చేయండి. అది ఎంత అవుతుందో చూసినాక గడ్డ పెరుగు వేసుకొని మళ్ళీ చేసుకోండి. కాదండి, గడ్డ పెరుగు వేసుకొని భలే రుచి ఉంటుంది. పచ్చడి పెట్టుకొని మీరు తింటే నిజం చెప్తున్నా, మటన్, చికెన్, ఫిష్ ఏ పనికి రావు దాని ముందు, అంత బాగుంటది. ట్రై చేయండి. నేనైతే బాగా తింటే ఇష్టంతో పెరుగన్నంలా టేస్ట్ చేస్తానండి. అమ్మ నువ్వు కూడా చెయ్యి. చూడండి కాలుతుందేమని భయం అవుతుంది నాకు. చూసి తిని. వేడిగా ఉంది కదనే, బెల్లం కదా వేడిగా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఎంత బాగుందమ్మా. అమ్మ మనకు తెలుసు కానీ వాళ్ళకే తెలియదు కదా. మొత్తం మైండ్ అంతా ఫ్రీ అయిందండి ఈ టేస్ట్కి. భలే రుచి ఉంటుంది. ముక్క కూడా ఎంత బాగుంటుంది. చాలా 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 సూపర్ ఆవకాయ. నిజంగా మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. సరేనండి, మరి బాయ్.